లబ్ధిదారులకు వర్గాలు పార్టీలు ఉండవని ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలుంటే వారికి లబ్ధి చేకూర్చాలని మాజీ మంత్రి శాసన మండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కానీ చంద్రబాబు ఆయన కేబినెట్ అంతా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బొత్స విమర్శించారు. ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు. చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా కేబినెట్ అంతా కలిపి. వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం విన్నవించుకున్నాం.